డ్రగ్ అబ్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చీకటి బతుకుల్లో అమ్మ వెలుగులు అనే అంశం చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల కొండ ప్రాంతాల్లో మత్తులో ఛిద్రమవుతున్న జీవితాలకు ఆమె ఒక భరోసా. పేదరికాన్ని జయించి వందలాది మంది యువతను ఆ రక్కసి నుంచి ఆమె కాపాడారు. వేలాది మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించిన ఆ ఆదర్శమూర్తి ఎవరంటే జుమ్డే యోమ్గామ్ గామ్లిన్. దశాబ్దాలుగా ఆమె సాగిస్తున్న కృషికి, ఈ నిశ్శబ్ద విప్లవానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. జుమ్డే జీవితం పూలబాట కాదు. 1965 ఫిబ్రవరి 1న అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ సియాంగ్ జిల్లా అకేర్ యోమ్గామ్ అనే ఒక చిన్న మారుమూల గ్రామంలో ఆమె జన్మించారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. దీంతో ఆమె కుటుంబంలో ఒక్కసారిగా అంధకారం నెలకొంది. రోజు గడవడమే కష్టంగా మారింది. చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు, ఫీజుల కోసం చిన్నతనంలోనే జుమ్డే కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు తీవ్ర పేదరికం, మరోవైపు కొండ ప్రాంతాల్లోని కఠినమైన జీవన పరిస్థితులు ఆమెను శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చాయి. ఈ కష్టాలే ఆమెను సేవామూర్తిగాను మార్చాయి. 1990లో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామ సేవికగా దిగువ స్థాయి ఉద్యోగంతో ఆమె తన కెరీర్ని ప్రారంభించారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఈ జీవితానికి ఇది చాలని సరిపెట్టుకునే చాలామందినే మనకు కనిపిస్తారు. కానీ గామ్లిన్ మాత్రం తనకు లభించిన ప్రతి అవకాశాన్ని ప్రజా సేవకే వినియోగించారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ మహిళలకు అవగాహన కల్పించడం, పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించడం ఆమెకు నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో 35 ఏళ్ల పాటు సేవలు అందించిన గామ్లిన్ క్రమంగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లారు. అయితే ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న పరిమితులు తన సేవా కార్యక్రమాలకు అడ్డు కాకూడదని భావించిన ఆమె తన సర్వీస్ ముగియడానికి ముందే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. పెన్షన్ పొందుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి బదులుగా ముళ్ళబాట లాంటి సామాజిక సేవనే ఎంచుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 2013లో వెస్ట్ సియాంగ్ జిల్లాలోని అలో ప్రాంతంలో మదర్స్ విజన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో స్థానిక మహిళలతో ఒక చిన్న కమ్యూనిటీ ఆధారిత సంస్థగా ఇది ప్రారంభమైంది. ఆ రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లోని అనేక జిల్లాల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇది గమనించిన గామ్లిన్ మత్తుపై యుద్ధం ప్రకటించారు. మదర్స్ విజన్ ఆధ్వర్యంలో 30 పడకల డి అడిక్షన్ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మత్తుకు బానిసలైన వారిని సమాజం నేరస్తులుగా, అంటరాని వారుగా చూస్తున్న తరుణంలో ఆమె మాత్రం వారిని బాధితులుగా గుర్తించారు. శిక్షించడం ద్వారా కాకుండా ప్రేమ, కౌన్సిలింగ్, వైద్య సాయంతోనే వారిని మార్చవచ్చునని నమ్మారు. ఇప్పటి వరకు ఈ కేంద్రం ద్వారా 700 మందికి పైగా యువకులు డ్రగ్స్ బారి నుంచి పూర్తిగా కోలుకొని మళ్ళీ తమ కుటుంబాల వద్దకు చేరుకుని గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాకుండా గంజాయి, నల్లమందు అక్రమ సాగును అరికట్టేందుకు స్థానిక గిరిజన పెద్దలను, మహిళా వాలంటీర్లను ఏకం చేసి గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున చైతన్య యాత్రలు చేపట్టారు. జుమ్డే యోమ్గామ్ గామ్లిన్ సాధించిన విజయం వెనుక భారీ బడ్జెట్లు కానీ, కార్పొరేట్ నిధులు కానీ లేవు. కేవలం ఆత్మీయత, క్షేత్రస్థాయిలో సంబంధాలు, సమాజ భాగస్వామ్యమే ఆమె సాధనాలుగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం ఆమెకు దక్కిన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో నిశ్శబ్దంగా సేవ చేస్తున్న వేల మంది గ్రామీణ మహిళా కార్యకర్తలకు దక్కిన గొప్ప గుర్తింపు కూడా. ఒక సాదాసీదా గ్రామీణ సేవకిగా ప్రయాణం ప్రారంభించి అరుణాచల్ కొండల్లో లక్షలాది మందికి అమ్మగా మారిన గామ్లిన్ జీవితం దేశంలోని ప్రతి పౌరుడికి ఒక గొప్ప స్ఫూర్తిమంతం. ఈరోజు మనం చీకటి బతుకుల్లో ఛిద్రమవుతున్న వారికి ఒక అమ్మగా వెలుగులు పంచిన గామ్లిన్ జీవిత గాథ తెలుసుకున్నాం కదండి. మరో చక్కని గాథతో మళ్ళీ కలుద్దాం.